వందే శంభుం ఉమాపతిం స్వర్గురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. హరమ పార్వతీపతయే హర హర మహాదేవం. శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమ. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. తాళప్రత గ్రంథ రహస్యాలు. ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం, పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా, 12 రాశులు. అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి, అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా, లేదా పూర్వజన్మలో పెళ్లిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు, అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు, అలాగే రావులపాలెం దిలీప్ శ్రీ శర్మ గారు, వీళ్ళు ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి. ఆయన పేరు వీరయ్య గారు. అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు. వాడిని డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా. వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన, బతుకు పర్వాలేదు, బతుకు ఎలాగో అలాగో బతుకు, గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు. ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే, నాకు వస్తుందండి, నాకు జాబ్ వస్తుంది, గ్యారంటీగా వస్తుందని ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి. అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్. ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి, వాళ్ళతో మాట్లాడటం ఏమిటి, ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్. అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి. ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇదివరకు వైదిక కోవేశ్వర్ అని చెప్పి ఉండేది మెడ్రాస్లో. అక్కడ ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు. అవన్నీ బోగస్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మీ పేర్లు అడగడము, లేకపోతే మొదటి అక్షరం అడగడం, ఇలాగ అయిపోయింది. అలా కానీ అగస్త్య నాడి, శివనాడి అని ఉండేవారు అనమాట. పూర్వజన్మల గురించి చెప్పేవారు. అలాగే మన జాతక చక్రంలో 12వ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు. అలాగే దీనికి శని, రాహువు, కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు. ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు రాహువు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవి, బుధ, శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగతులై ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. వాటి వల్ల పంచమ రాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది. డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఏమవుతుందంటే ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు. అందువల్ల వాళ్ళ భర్త దగ్గర ఉన్నా, పుట్టింట్లో ఉన్నా, ఎక్కడున్నా మనసంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అనమాట. అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు, సెక్యూరిటీ, ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో, డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు. కారణం ఏమిటి, వాళ్ళ గత జన్మ ఏమిటి. అలాగే దొంగలు ఉంటారు. దొంగలు, నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు. రౌడీ షీటర్స్ ఉంటారు, వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు. దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా, లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి. కాకపోతే ఆ గ్యాప్ ఉంటుంది, గాలి ధూళయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి. మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం. కొంతమంది పెళ్లి కాదు, వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు. పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు. చచ్చిపోతే తెల్ల జిల్లేడు చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు. ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడు చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది. జిల్లేడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అనమాట. కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదని ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు, పూర్వజన్మ కర్మ. అలాగే ట్రాన్స్ఫర్స్, విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, పూర్వజన్మ కర్మ. ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుడిని కొంత టైం అడుగుతాము, ఆయన ఇస్తారనమాట. అందువలన
మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు, పిల్లలేమో వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. వీళ్ళు చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది, మేము రామని అంటారు. అంటే వీళ్ళ డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు, వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకులే అని చెప్పి వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు. ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట. ఈ కర్కాటక రాశిలోనండి జీడిపప్పు కూర కోసం భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన వాళ్ళు ఉన్నారండి. దిలీప్ సి శర్మ అని మా శిష్యుడు ఉన్నాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇదిగో మందు ఎందుకు తాగుతారు, చికెన్ ఎందుకు తింటారు, మటన్ ఎందుకు తింటారు, జీడిపప్పు ఫ్రై చేయండి అంటాడు. మా గురువు గారి అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి చేసాం. నూనె ఒత్తులు ఎక్కువ, నూనె ఎక్కువ వేస్తున్నామని చిన్నగా స్టార్ట్ అయిన గొడవ రోజు దేవుడికి నూనె ఎక్కువ వేస్తున్నందుకు గొడవ అయిపోయింది, విడాకుల వరకు వెళ్ళిపోయింది. ఇంకొక గురువు గారు కూరగాయలు ఎక్కువ కోస్తున్నారని భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఎక్కువైపోయింది. ఇలాంటి గొడవలన్నీ కూడా కర్కాటక రాశిలోకి వెళ్తాయి. కూరల దగ్గరికి, వంటగదుల్లోకి మగవాళ్ళు వెళ్ళొద్దు అసలు. ఇక గత సంవత్సరంలో మనకి అయినటువంటి ఆదాయానికంటే కూడా ఈ సంవత్సరంలో ఆదాయం చాలా బ్రహ్మాండంగా జరిగింది, మంచి ఆదాయం వస్తుంది. అండ్ తిండి పుష్టి, కేవలం తిండి కోసం భార్యాభర్తలు నువ్వు ఎక్కువ కూరేసుకున్నావు, నేను తక్కువ కూరేసుకున్నాను అని చెప్పి విడాకుల వరకు వెళ్ళిపోయి కోర్టుల్లో కేసులు వేసేసుకున్నారు. కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పేసి వెళ్ళి, నీకు ఇంకో లైఫ్ లో ఉద్యోగం రాదు, నీకు నాకు అసలే ఉద్యోగం ఒకసారి పోయింది సార్ అంటే, ఉద్యోగం రాకపోయినా పర్లేదు, ఇదిగో ఏదో ఒకటి చేసి బతకొచ్చులేను, బతకగలవని చెప్పినందుకు అది రివర్స్ అయిపోయి ఆ కుర్రాడు మరి చాలా ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి, రైతులు మీకు అసలే బాగుండలేదండి. అష్టమ రాహు ఉన్నాడు నవంబర్ 25 వరకు, అస్సలు ఎవరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వకూడదు మీరు. తర్వాత ఈ రాహు అనేటటువంటి వాడు భ్రాంతుల్లో విహరింపజేస్తాడు. అసలు మొత్తం 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి బాగాలేదని చెప్పేటటువంటి జ్యోతిష్కులందరూ కూడా ప్రమాదంలో పడడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ అస్సలు బాగాలేదంటే కర్కాటక రాశి వాళ్ళు అసలే చాలా సెన్సిటివ్. కాబట్టి వీళ్ళు ఏదైనా చేసుకుంటే జ్యోతిష్కుల పరిస్థితి ఏంటి అసలు? కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా బాగానే ఉంది. కాస్త ఇబ్బందులు, సెకండ్ టైం సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయత్నాలు ఆపేయకండి, సెకండ్ టైం అలా ప్రయత్నిస్తూ ఉండండి. బట్టల షాపులు పెట్టండి, తర్వాత హోటల్ పెట్టండి, దోశలు ఇవన్నీ కూడా తిండికి బ్రహ్మాండంగా, జీడిపప్పు కర్రీ పెట్టండి చక్కగా. హోటల్ అన్ని కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయి. ఫోన్లు వ్యాపారాలు, ఈ బిజినెస్లు, ల్యాప్టాప్స్ సేల్స్ సర్వీసులు బాగుంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ షాపులు, సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్ట్స్ రావు. కొత్తగా జాబ్ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ జాబులు లేకపోవడం వల్ల మరి నారాయణ మార్కెటింగ్ సర్వీసెస్లోకి వెళ్ళిపోయి స్టూడెంట్ని మీరు మా దగ్గర చేరండి, మా దగ్గర చేరండి అని మా వైవిఎస్ గిరి గారి అబ్బాయి అందులో జాయిన్ అయిపోవడం, ఇలాగా చాలా ఇలాంటి చిన్న చిన్న జాబ్స్లో వెళ్ళిపోవడం వల్ల మీకు కాస్త మనశ్శాంతి, టెన్షన్ అనేటటువంటిది పోతుంది అనమాట. కాబట్టి ఈ జాతకాల కోసం కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా మాకు కలిసి రావట్లేదని మీరు ఏమీ బాధపడొద్దు. అసలు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి, ముఖ్యమైనది అదే. దాన్ని కొంచెం కాంప్రమైజ్ అయిపోండి, చెప్పిన మాట వినండి. అండ్ ఎవరైతే తిండి కోసం చక్కగా తిండి 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 అని ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రమాదం. ఎందుకంటే వాళ్ళకి జిహ్వజాపల్యం వల్ల వాళ్ళకి కావాల్సిన కూర రాకపోతే సూసైడ్లు చేసుకునేటటువంటి అవకాశాలు, భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకునేటటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి తిండి మీద కంట్రోల్ పెట్టుకోండి. తిండికి రుచికరమైనటువంటి పదార్థాల నుంచి తినకుండా చాలా జాగ్రత్తగా మామూలుగా ఉండండి. వంటగదిలోకి అస్సలు వెళ్ళొద్దు. ఈ రకంగా మీరు ఈ యొక్క విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదువుకోవాలి. చదువుకోవడం వల్ల మీకు మంచి మార్కులు మీకు రావడం అనేటటువంటి ఉంటాయి. కొత్త ఉద్యోగాల కోసం వెళ్ళేవాడు వాళ్ళు ఈ యొక్క యాంకర్గా పనిచేస్తూ వెళ్ళాలి, రావట్లేదంటే అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు హోటల్ ఇండస్ట్రీలో వెళ్ళాలి. ఎందుకని, ఇదిగో జీడిపప్పు నోట్లో వేసుకొని ఇదిగో నవ్వులుతూ ఉంటారు. ఆ రుచి అంతా కూడా వాళ్ళకి హోటల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎంత చేసినా సరిపోతుంది అనమాట. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంది. డోంట్ వరీ. భార్యాభర్తల మధ్య గొడవలు ఒక్కటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇక పరిహారాలు వచ్చేసరికి దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవికి కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకోండి. ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని, ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర జప అనుష్ఠానం చేసుకోవడం ద్వారా, అండ్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఆ తర్వాత ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి దశ కలిసి వస్తుంది.